పదం ఉందని, ఇలా కూడా అంటారని నాకు ఇదే ఫస్ట్ టైం తెలిసింది. టైటిల్ విన్న తర్వాత ఏంటబ్బా ఇది, దీని అర్థం ఏంటబ్బా అనుకున్నాను. టీజర్ చూసిన తర్వాత ఒక అర్థమైంది కొంచెం. మళ్ళీ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. సో పళ్ళ పురుసు అనే ఇలాంటి ఒక వస్తువు మీద కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని రూపొందించి ఇలాంటి ఒక ఎమోషన్స్ని సినిమాని చెప్పొచ్చా అన్నంత ఒక సర్ప్రైజింగ్, ప్లెజెంట్లీ సర్ప్రైజింగ్ కంటెంట్ని మన ముందుకి ఈ చిత్రం తీసుకొస్తోంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఐ థింక్ ఇక్కడ కంటెంట్ చూసిన వాళ్ళందరికీ ఈ పాటికి చాలా ఎక్సైట్మెంట్ ఉండే ఉంటుంది. చాలా చాలా నేటివ్గా, చాలా రిలేటబుల్ అంశాలని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైస్తో పాటు చెప్పడం అనేది నిజంగా నాకు తెలిసి ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడానికి, మెప్పించడానికి చాలా చాలా ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయని అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పళ్ళ పురుసు. ఆల్రెడీ చాలా మంచి బజ్ క్రియేట్ చేసేసారు మొత్తంగా. ఇది ఏంటి పళ్ళ పురుసు అంటే ఏంటి, పళ్ళ పురుసు అంటే ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటూ సినిమా గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఆడియన్స్ అందరూ కూడా. సో అటువంటిది ఈరోజు మనం ద మోస్ట్ వండర్ఫుల్ పర్సన్, మన కింగ్ అక్కినేని నాగార్జున సార్తో కలిసి ఇవాళ మన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. సో మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టియెస్ట్ వెల్కమ్. సుప్రియా మ్యామ్, ఐ కెన్ సీ యూ. హాయ్, హార్టీ వెల్కమ్ టు యూ. సో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక సినిమా మన ముందుకు వస్తుంది అని అంటే చాలా చాలా కేర్ఫుల్గా వాళ్ళు కంటెంట్ని ఎంత బాగా పిక్ చేస్తారో, సుప్రియా గారి టేస్ట్ ఎలా ఉంటుంది సినిమాలకి సంబంధించి, స్క్రిప్ట్స్కి సంబంధించి మనం ఆల్రెడీ డెకాయిట్ లాంటి రీసెంట్ బ్లాక్ బస్టర్స్తో కూడా చూసాము. సో అలాంటి అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎపిక్ స్టూడియోస్ కలిసి మన ముందుకి చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు యూ సార్, వివేక్ కృష్ణాని సార్ అండ్ ఆదిత్య గారికి కూడా త్రూ ద లైవ్ హాయ్ చెప్పేస్తూ ఉన్నాము. సో ఇటువంటి ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ హౌసెస్ తోటి మన ముందుకి ఇంత వెరైటీ కంటెంట్ వస్తుంది అని మనం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండము. ఐఎమ్ షూర్ వివేక్ కృష్ణాని సార్కి ఇంత నేటివ్ కంటెంట్ ఆయనకి అర్థం అవ్వడం, ఆయన దాన్ని ఇంత అద్భుతంగా తీసుకురావడం కూడా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ ఎస్, మరికొద్ది సేపట్లో అక్కినేని నాగ్ సార్ ఇస్ కమింగ్. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? ఒక్కసారి మరీ సౌండ్ లేకుండా ఉన్నారబ్బా, ఒకసారి గట్టిగా చెప్పట్లు. అమ్మయ్య, ఈ మాత్రం ఎనర్జీ ఉంటే బాగుంటుంది. నాగ్ సార్ వస్తున్నారంటే ఈ ఎనర్జీ ఇంకా డబుల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మనం పని చేద్దాం, సినిమా గురించి మాట్లాడుకోవడానికి, చూడడానికి చాలా కంటెంట్, చాలా ముచ్చట్లు ఉన్నాయి కాబట్టి టీజర్తో స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కెన్ వీ హ్యావ్ ద టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? అసలు ఐ థింక్ స్క్రీన్ పైన ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో ఇప్పటి వరకు ఇన్ని డెకేడ్స్ ఆఫ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా రకాల సినిమాలు చూసాం, కానీ ఇలాంటి ఒక డైనమిక్ మనం ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ చూడలేదని అనిపిస్తుంది. అందులోనూ సుధాకర్ రెడ్డి గారు అండ్ మురళీధర్ గౌడ్ గారు, ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ బలగం తర్వాత రిపీట్ అవుతోంది. వీళ్ళిద్దరిని కలిసి మనం అలాంటి ఒక నేటివ్ జోన్లో ఇంకొక డిఫరెంట్ డైనమిక్స్లో మనం చూడబోతున్నాం అనేది ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఉదయ్ చౌహాన్ గారు ద డైరెక్టర్, ఐ థింక్ అసలు ఆయన ఎలా
దీన్ని కాన్సెప్షువలైజ్ చేశారు, ఎలా అసలు ఈ థాట్ వచ్చింది, ఆ పళ్ళ బురుసు అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది ఐ థింక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇది డెఫినెట్గా పేరెంట్స్, చిల్డ్రన్ అంటే కిడ్స్ కూడా కాదు, డెఫినెట్గా మురళీధర్ గౌడ్ గారు లాంటి చిల్డ్రన్కి కూడా డెఫినెట్గా ఏ పేరెంట్నైనా వాళ్ళిద్దరి రిలేషన్ని మనం చాలా రిఫ్లెక్ట్ చేసుకునేలా, రెజొనేట్ చేసుకునేలా ఉంటుంది అనేది అయితే అర్థమైపోతుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్. అయితే ఈరోజు ఏం చేయబోతున్నామంటే, నాగ్ సార్ వచ్చేలోపు ఈ సినిమా కోసం వండర్ఫుల్ డిపార్ట్మెంట్స్లో కాంట్రిబ్యూట్ చేసినటువంటి మా టెక్నీషియన్స్, టీమ్ మెంబర్స్ మాటలతోనే మొదలు పెట్టేద్దాము. అయితే వాళ్ళని స్టేజ్ పైకి పిలవడం అనేది ఈరోజు వాళ్ళ పేరెంట్స్ పేర్లతో కలిపి పిలవాలనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ పేరెంట్స్ని గుర్తు చేసుకోలేదు అని పేరెంట్స్ కూడా హట్ అవ్వకూడదు, ఫీల్ అవ్వకూడదు, కాబట్టి వాళ్ళని కూడా తలుచుకుంటూ పిలిచేద్దాం. సో ముందైతే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ కాస్ట్యూమ్ డిజైనర్ ఆన్ టు ద స్టేజ్ ఇఫ్ షీ ఈజ్ హియర్. మా కాస్ట్యూమ్ డిజైనర్కి ప్రిన్సీ వేద్, డాటర్ ఆఫ్ సురేంద్ర ప్రసాద్ అండ్ సింధు వేద్. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. మీకు అక్కడ ఏమైనా పిక్చర్ కనిపించిందా? ఎస్. సో అక్కడ ఆ స్క్రీన్ పైన మనం వాళ్ళ పేరెంట్స్ పిక్చర్ చూడబోతున్నాం అనమాట. సో వీఆర్ డిస్ప్లేయింగ్ ద పిక్చర్ ఓవర్ దేర్. సో ప్రిన్సీ, కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ experience? First thing, I would really like to thank Prasad sir, Vivek sir and Uday for this opportunity. When I heard this film from Uday, it was so different from the genre we see today in movies. The characters and everybody, the character was so different in the movie. It was so funny, it was so different. The take of the movie, the emotion of the movie is so different, as you all can see, like the title of the movie, Palla Brushu. The movie is also very different. The team I worked with, Kshitij, Vinod, it was really, really fun to work with them. Yeah, that would be it. But we want you to say Palla Burusu only. We all know Brushu. Sorry. Yeah. Sorry, but my Telugu is not that No, great. you try now. Okay. Palla Palla Burusu. Burusu. See, it is very simple. Palla Burusu. Every day morning you have to do this before taking the Palla Brushu. Sure. Okay. Sure. Thank you so much. All the very best to you. Thank you. And yes, ఇప్పుడు మనం మన విష్ణు గారిని పిలిచేద్దాం. కొరియోగ్రాఫర్ విష్ణు గారు, ప్లీజ్ వెల్కమ్ శ్రీలత గారి అబ్బాయి విష్ణు గారిని ఇప్పుడు వేదిక పైకి ఇన్వైట్ చేద్దాము. వచ్చిందా ఫోటో? ఓకే, అందరి చూపులు ఇప్పుడు స్క్రీన్ పైకి వెళ్తున్నాయి. మీ అమ్మగారు అక్కడ కనిపిస్తున్నారు. ఇప్పుడు మీ అమ్మగారు అక్కడే ఉన్నారనుకుని మాట్లాడండి. ధైర్యంగా మాట్లాడతారా, భయపడుతూ మాట్లాడతారా చూద్దాం. Hello everyone. Thank you so much Annapurna Studios and Epic Studios. It's my debut film. And Uday, thank you darling. And wow, beautiful picture. మనం ఈసారి కొడుతున్నాం, ఇచ్చి పడేస్తున్నాం. అండ్ నైస్, థ్యాంక్ యూ. అండ్ మై డిఓపి సార్, ఇంత తక్కువ టైంలో మనం ఇంత బాగా పిక్చర్స్ని తీసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ మా మదర్ చూసారు కదా, చిన్నప్పటి నుంచి తనే మాకు అన్నీ. అండ్ థ్యాంక్ యూ. కాదు, ఇప్పుడు ఈ సినిమాలో ఆయన పళ్ళ బురుసు కొనివ్వలేదని కేసు వేస్తున్నారు కదా. ఇన్ కేస్ మీ అమ్మగారు మీ మీద కేసు వేసే సిచ్యువేషన్ వస్తే ఏ విషయంలో వేయచ్చు అంటారు? నల్ల పూసల తాడు అంటే తెలుసా అందరికి? నల్ల పూసల తాడు కొనియలేదని ఇస్తుంది. యాక్చువల్లీ తను చాలా టైం అడిగింది, కుదరలేదు. మేబీ నెక్స్ట్ చేయాల్సిందే, 100%. అయ్యో, పరిస్థితి మారిపోద్ది ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ క్షితిజ్ గారు. ఆర్ట్ డైరెక్టర్ క్షితిజ్ గారు ఇస్ హియర్, సన్ ఆఫ్ జీవన్ రణధీర్ గారు అండ్ మాలా రణధీర్ గారు. హార్టీ వెల్కమ్ టు యూ క్షితిజ్ గారు, ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు తెలుగు రాదు, సో ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఓన్లీ. So basically when Uday asked me for this film, I really connect with the subject just because it's a story of father and son, and I know how much I am connected with my father. Unfortunately, I lost him in 2015. But there is a funny moment which I can relate with Palla Bursu. Jab when I
I was in college that time. So Papa knows that ये बंदा जाके drink wing करता होगा. So one fine day he told me, जाक क्षितिज बियर लेके आ, हम दोनों साथ में बैठ के पियेंगे. And तब डर लगा, पापा है साथ में कैसे पियेंगे. बट आज भी मुझे वो रिग्रेट है कि वो बियर मुझे पीनी चाहिए थी. बट आई लॉस्ट हिम. बट थैंकफुली आई हैव फादर इन लॉ जिनके साथ मैं बैठ के अब दारू पीता हूँ. So that's what parents and taking care of parents is so much important, क्योंकि आप भी parents बनेंगे तो आपको भी वो सब भुगतना पड़ेगा. So that's why, and film is very beautiful, the genre is very beautiful. ये film बहुत realistically emotions पे बात करती है, to the point बात करती है. I can proudly say कि कोई भी अगर ये film देखेगा तो they can relate each and every character जिनको वो कोई जानते हैं. Like any character you can say अरे मेरा मामा ऐसा है या मेरी मौसी ऐसी है. So we have a variation of characters, and what my job is to create these spaces, to design these spaces. As I said कि emotion इतने realistic है तो spaces का approach भी मेरे लिए realistic था in a design way. So आपको कहीं भी over designed spaces नहीं लगेंगे, आपको मज़ा आएगा फिल्म देखने में. ओवरऑल एक विजुअल ट्रीटमेंट आप एंजॉय कर पाओगे. थैंक यू. We'll be waiting to watch the film, and thank you so much for Thank you, joining thank us. you so Thank much. you. And thank you Uday, thank you Annapurna Production, thank you sir for giving me this opportunity. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు నాగ్ సార్ కోసం మనందరం ఎదురు చూస్తున్నాం. మనందరికీ తెలుసు అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక ప్రెస్టీజియస్ అండ్ లెజెండరీ బ్యానర్ నుంచి సినిమా రావడం అనేది తెలుగు ప్రేక్షకులందరికీ ఒక స్టాంప్, ఒక మార్క్ లాంటిది అనమాట. థియేటర్స్కి అలా హ్యాపీగా వెళ్ళిపోయి సినిమా చూడాలి అనే ఒక నమ్మకం కలిగించేటువంటి బ్రాండ్ అని చెప్పాలి. సో అటువంటి బ్రాండ్ ద్వారా మన ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నటువంటి మా వెరీ ఓన్ వెరీ ఫేవరెట్ సుప్రియ మ్యామ్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో సుప్రియ మ్యామ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. పళ్ళ బురుసు అంటూ అసలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో అయితే మా ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. సో ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా మీ ద్వారా వస్తుంది అని అంటేనే చాలా చక్కగా రూపుదిద్దుకుని మా ముందుకు వస్తుంది అని. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ద ఫిల్మ్ మ్యామ్? సో పళ్ళ బురుసు అంటే టూత్ బ్రష్ అండి, తెలుసు కదా, తెలీదా? టూత్ బ్రష్. సో ఫస్ట్ నేను విన్నప్పుడు కథ నాకు ఆ పళ్ళ బురుసు అంటే ఏంటో తెలీదు. ఉదయ్ వచ్చాడు ఆఫీస్కి, ఒక కథ వినండి అని. మా వాళ్ళు కథ వింటే బాగుందండి, చాలా స్వీట్గా ఉంది అని అన్నారు. నేను ఫస్ట్ టైం వినేసి చేసేస్తున్నావు అని చెప్పానండి. అప్పటి నుంచి మాత్రం అంత తొందరగా అవ్వలేదు. కూర్చున్నాడు, పేషెంట్గా కూర్చున్నాడు, 1 సంవత్సరంన్నర కూర్చున్నాడు. బట్ సో ప్రౌడ్. అంటే ఇలాంటి సినిమాలు తీయటంలో చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, సంతృప్తి ఉంటుంది. అండ్ ఎంతోమంది ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి స్పేస్ ఇస్తుంది, విజిబిలిటీ ఇస్తుంది. వాళ్ళు దే ఆర్ ద హీరోస్ ఆఫ్ మన, ఐ మీన్ లుక్ ఎట్ ద సీనియర్ టాలెంట్ దట్ వీ హ్యావ్ and the new talent that we have. So I'm just so proud. Annapurna Studios అంటే మేము ఎప్పుడు కొత్త కథల కోసం వెతుకుతున్నాము. అండ్ ఈసారి ఎపిక్ స్టూడియోస్తో కలిసి ఇది చేయటం అంటే ఇట్ వాజ్, ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. అండ్ ఐ థింక్ తాతగారు ఉండుంటే తాతగారు చాలా మంచి పని చేశారని చెప్పుండేవారండి డెఫినెట్గా. అబ్సల్యూట్లీ మ్యామ్. అన్నపూర్ణ స్టూడియోస్ అయినా, నాగ్ సార్ అయినా, మీరైనా ఎప్పుడు న్యూ టాలెంట్ని, న్యూ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ ఎంతమందిని చేశారో వి ఆల్ నో. బట్ పళ్ళ బురుసు అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి యంగ్స్టర్స్ కంటే మీరు అన్నట్టు సీనియర్ సిటిజన్స్ ఐ కెన్ సే మోస్ట్లీ. సో మురళీధర్ గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా తిరుగుతుంటుంది కదా. అంటే మీకు ఎలా అండి? ఇట్స్ ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ ఎంత, దేర్ ఎనర్జీ. అసలు సీనియర్స్ అని మనం పిలిస్తే మనకు మంచిది కాదు. ద ఎనర్జీ ఈజ్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నేను ఎడిట్లో చూస్తుంటే నేను నవ్వుతూనే ఉన్నాను. అండ్ ఐ థింక్ ఒకటేంటంటేనండి, మన ఇంట్లో మనకి చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మనం సినిమాలు తీయాలంటే కొంచెం పెద్ద సీరియస్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటాం. కానీ మన గొడవలన్నీ చిన్న చిన్నయే. అమ్మతో జరిగే గొడవ చిన్నదే, నాన్నతో జరిగే గొడవ చిన్నదే, హస్బెండ్తో జరిగేది చిన్నదే. సో ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఇది ఎంత చిన్న గొడవ ఎంత పెద్ద గొడవ వరకు వెళ్ళొచ్చు, అదే పెద్ద గొడవ ఎంత ఈజీగా, బికాజ్ మన ప్రేమించే మనుషులమే కదా. సో
కొన్ని రోజుల తర్వాత అదే సిల్లీగా అనిపిస్తుంది. సిల్లీగా అనిపిస్తుంది. టుడే ఇన్ దిస్ ప్రెజెంట్ సినారియో వరల్డ్లో అంటున్నారు ఫ్యామిలీ బాండింగ్ తక్కువ అవుతుంది, లేకపోతే ఫ్రెండ్స్తో తక్కువ స్పెండ్ చేస్తున్నాం టైము, ఫోన్ల మీద పడుంటున్నాము. నిజమే, అందరం అదేదో చూడండి, all of us are guilty of it. But in such a situation, I think ఇలాంటి సినిమా తీసే చిన్న మెసేజ్, పెద్ద మెసేజ్ ఏం లేదు, చిన్న మెసేజ్, ఇంట్లో ఉన్న వాళ్ళని బాగా చూసుకోండి, పెద్దవాళ్ళని బాగా చూసుకోండి. దే ఆర్ ఆ స్ట్రెంగ్త్, వాళ్ళే మన ఫౌండేషన్. ఎక్కడి నుంచి వచ్చినా అక్కడి నుంచే కదండి వచ్చాం. అబ్సల్యూట్లీ వెరీ క్యూట్ ఎమోషన్ ని చూడబోతున్నాము. క్యూట్ అండ్ వెరీ డీప్ ఆల్సో. ఇట్స్ అ వెరీ డీప్ మెసేజ్. అంటే మనం చాలా తేలిక రోజు పొద్దున వెళ్ళిపోయేటప్పుడు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇంటికి వచ్చి అదే బాయ్ అని చెప్పిన మనిషి లేకపోతే యునో ఇట్స్ సో జస్ట్ టేక్ దట్ 1 సెకండ్. ఆ ఒక్క సెకండ్ నుండి ఆ ఒక్క అమ్మ వెళ్ళొస్తా, లేకపోతే తాత యూనో ఏం కావాలి, డాక్టర్ దగ్గరికి రానా, స్మాల్ థింగ్స్, వెరీ స్మాల్ థింగ్స్. మాకు ఫైనల్గా ఒకే ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు సుప్రియ యార్లగడ్డ గారు సత్యవతి యార్లగడ్డ గారితో, సురేంద్ర యార్లగడ్డ గారితో ఎక్కువగా గొడవపడ్డ అంశాలు ఏంటి? అంటే చిన్న చిన్నవే. మా అమ్మ బెత్తం తీసేదండి. ఏ విషయంలో? ఏ విషయంలో? ఎన్నో ఇప్పుడు స్కూల్కి వెళ్ళి అమ్మ తాత గురించి, తాత పెద్ద యాక్టర్ అంట కదా అంటే, నీకెవరన్నారు, నీకెవరు చెప్పారు, నీకెందుకు ఈ పెద్ద పెద్ద విషయాలు, వెళ్ళి చదువుకో. సో భయంగా పెరిగామండి. ఓకే. ఒకవేళ నాగమామతో ఒకవేళ ఏదన్నా గొడవ ఏ విషయంలో? అమ్మో ఆయన జస్ట్ చిన్నమ్మ, మీరేది చెప్తే అంతే. మీరేది ఓకే, అసలు ఇటు నుంచి ఇంకో మాట ఉండదు. సూపర్. అందుకే ముందే మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు తెలుసా. నాకు సార్ రాకపోతే నోరు తిరగదు కదా స్మార్ట్ గా. సో ఐ జస్ట్ వాంట్ టు విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ విష్ కాదు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు సినిమా ఎలా ఆడినాక ఎవరు ఎన్ని చప్పట్లు కొట్టుకుంటారో, థ్యాంక్ యూలు చెప్పుకుంటారో, అదంతా వేరే విషయం. కానీ ఇలాంటి సినిమా ఒకటి చేయగలిగామంటేనే ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ థింగ్, వెరీ ప్రౌడ్ థింగ్. థ్యాంక్ యూ. Superb, ma'am. Thank you so much for giving us this wonderful film. And yes, that's Supriya ma'am for you all. And ippudaithe stage paiki ma Srujana Adusumilli garu, the editor, to please join the stage, daughter of Jagannath Rao garu and Andhra Kumari garu. So yes, na daggare unnai rendu mic lu rendi. So please come. Hello. Firstly, thank you Uday, thank you Vivek sir, thank you Supriya ma'am, Nag sir and Prasad sir. సో ఉదయ్ ఈ స్క్రిప్ట్ వర్జన్స్ దగ్గర నుంచి చదివి ఎడిట్ చేసి, ఐ థింక్ 2 years బ్యాక్ స్క్రిప్ట్ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్ ఉదయ్తో అన్నది, ఈ స్క్రిప్ట్ చదవగానే వెళ్ళి అమ్మ వాళ్ళతో మాట్లాడాలనిపించింది. ఒక్కసారి మనం అదే ఇంట్లో ఉన్నా, వేరే చోట ఉన్నా, ఒక్కసారి మన పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది, కలిసి మాట్లాడాలనిపిస్తుంది. ఈ సినిమా చూసాక కూడా అందరికీ అదే ఫీలింగ్ వస్తుంది. అంత గొప్పగా వచ్చింది ఆ ఎమోషన్. సో యా, దీంట్లో ఫన్ ఉంది. అంటే లైక్ ఓల్డ్ ఏజ్ సెకండ్ చైల్డ్హుడ్ అంటారు కదా, ఆ టైప్లో దీంట్లో చాలా ఫన్ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఏదో మీరు August 14th చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ మా డిఓపి వినోద్ కే బంగారి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, వెల్కమ్ వినోద్ గారు. నాగ్ సార్ ఎనీ మూమెంట్ ఇక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు. లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ హిజ్ ఎంట్రీ. అండ్ ఈలోపు వినోద్ గారి మాటలు విందాము. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎపిక్ స్టూడియోస్ వివేక్ సార్ అండ్ మై డైరెక్టర్ ఉదయ్, లాంగ్ కొలాబరేషన్ విత్ హిమ్. యా, సో ఎస్, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నాగ్ సార్ ఇస్ హియర్. వినోద్ గారు, లెట్స్ వెల్కమ్ హిమ్. ఎస్, హియర్ వి హ్యావ్ అవర్ వెరీ ఓన్ కింగ్ నాగార్జున సార్ ఫర్ పళ్ళబురుసు టీమ్. పళ్ళబురుసు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి ఈరోజు మా చీఫ్ గెస్ట్గా బిగ్ హార్ట్తో మనందరి ముందుకు వచ్చినటువంటి నాగార్జున సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. The king is here to wish the team of Pallaburusu. Annapurna Studios along with Epic Studios manandar munduki చిత్రాన్ని తీసుకొస్తుంది Pallaburusu. అండ్ ఈ సందర్భంగా మనందరి ముందుకి విచ్చేసినటువంటి మా నాగ్ సార్కి హార్ట్ఫుల్గా హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాము.
ఎంతోమంది కొత్త టాలెంట్ని, కొత్త డైరెక్టర్స్ని, కొత్త టెక్నీషియన్స్ని అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు చిత్రసీమలోకి, తద్వారా ఇండియన్ సినిమాకి అందించినటువంటి నాగ్ సార్ ఈరోజు మరెంతో మంది కొత్త టాలెంట్ని, ఆస్పైరింగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసారు. సో నాగార్జున సార్కి మరొక్కసారి హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ, వినోద్ గారు రండి. మీరు వినోద్ గారు మరికొద్దిసేపట్లో మళ్ళీ వచ్చి మాట్లాడతాను అంటున్నారు కాబట్టి మనం ఓ పని చేద్దాం. నాగ్ సార్ ఈజ్ హియర్ కాబట్టి మనందరం వెయిట్ చేస్తున్నటువంటి ట్రైలర్ని ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ సెటిల్ డౌన్ అండ్ మాకు స్క్రీన్ ఓపెన్ చేయండి ప్లీజ్. ఎస్, పళ్ళ బురుసు 14th ఆగస్ట్ నుంచి థియేటర్స్లో మనందరి ముందుకి వస్తున్నటువంటి ఈ మూవీ ట్రైలర్ని ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. Okay, so here we go. The trailer of Pallaburusu on the screen, please. ఏం తాత లంకె బిందెలు ఎత్తుకుతున్నావా? లంక బిందెలా గదొక్కడే తక్కువైంది నా ముఖానికి. బొంద తాగుతున్నా. బోందనా? ఎవరిది? నానే ఎస్, ఐ థింక్ ఎంతగా మనందరినీ నవ్వించబోతోందో అంతే ఇదిగా మనందరినీ ఇమోషనల్గా కూడా చేయబోతోందని అర్థమైపోయింది ట్రైలర్ చూసిన తర్వాత. ఎంత ఎంటర్టైన్మెంట్ భాగం ఉందో వీళ్ళిద్దరి మధ్య కానివ్వండి, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ అన్నిటి మధ్య కానివ్వండి, బోలెడంత ఫన్ అయితే కనిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా మనల్ని డెఫినెట్గా చాలా చాలా కదిలించబోతోంది, చాలా ఆలోచింప చేయబోతోంది, చాలా ఎమోషనల్గా
ఉండబోతోంది అని అర్థమవుతోంది. సో చాలా చాలా అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి టీం మొత్తానికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఉదయ్ చౌహాన్ గారు, ఐఎమ్ ష్యూర్ చాలా డిఫరెంట్ అప్రోచ్ తోటి రిలేటబుల్ కంటెంట్ని మా ముందుకు తీసుకొచ్చారు. సో ఐ థింక్ ఒక్క బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద డైరెక్టర్, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ ఇంత మంచి కంటెంట్ని బ్యాక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈరోజు డైరెక్ట్గా విష్ చేయడానికి కూడా ఇక్కడికి విచ్చేశారు మా నాగార్జున సార్. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి కంటెంట్ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి అని అన్నప్పుడు మీ ఓటి వారి సపోర్ట్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నౌ దిస్ టైమ్ యెట్ అగైన్ ఇంకా న్యూ టాలెంట్ని మా ముందుకు తీసుకొస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, మురళీధర్ గౌడ్ గారు ఈలోపు ఇక్కడికి విచ్చేశారు. హార్టీ వెల్కమ్ టు. సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఏమిటి తండ్రి కొడుకులు ఇక్కడ కూడా ఇంత దూరంగా కూర్చున్నారు? ఆ గొడవ ఇంకా అలా కంటిన్యూ అవుతుందా ఏంటి? అక్కడ వెనకాల చూసారా, తండ్రికి సపోర్ట్గా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ అక్కడే కూర్చున్నారు. మొత్తం సినిమా అంతా ఇక్కడే కనిపిస్తుంది మాకు. యా, సో చాలా చాలా డిఫరెంట్ ఫన్ని మనమైతే ఈ సినిమా ద్వారా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. 14th ఆగస్ట్ కోసం రెడీ అయిపోదాం మనందరం కూడా. ఐ థింక్ ట్రైలర్ మొత్తంలో ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకేం కావాలి అన్న డైలాగ్ ఐ థింక్ వెరీ డీప్. నీకేం కావాలి? పేరెంట్స్ని ఎప్పుడైనా ఎవరమైనా అడుగుతున్నామా ఆ క్వశ్చన్? వాళ్ళకి నిజంగా ఏం కావాలి కదా? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యునో ఇమోషన్ అని చెప్పాలి. ఓకే, మరి ఇక స్టేజ్ పైన ఇందాక మాట్లాడుతున్నటువంటి వినోద్ గారు ఇంటర్వెల్ తర్వాత మీ స్పీచ్ని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా డిఓపి గారిని వేదిక పైకి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. వినోద్ కే బంగారి గారు, ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. హలో, మళ్ళీ వచ్చి అందరికీ ఇదివరకు వచ్చినాను సార్, మళ్ళీ బ్రేక్ ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు. అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎపిక్ స్టూడియోస్ అండ్ నా డైరెక్టర్ ఉదయ్కి చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యా, ఈ పళ్ళ బురుసును చూడండి, మీకు ఏమన్నా ఐడియా వస్తుందేమో ఏం మాట్లాడాలని? దాన్ని చూస్తూ చెప్పండి. 3 years నుంచి ట్రావెల్ అయ్యాము ఈ స్క్రిప్ట్ని. ఓకే, ఫ్రమ్ 2023 నుండి నేను ఉదయ్ ట్రావెల్ అయ్యి, సో అప్పటి నుంచి మీకు ఏం చెప్పడానికి, థ్యాంక్స్ తప్ప ఏం చెప్పడానికి లేకపోతే మీ పేరెంట్స్ గురించి చెప్పేసేయండి శుభ్రంగా. ఏ విషయంలో ఎక్కువ గొడవ పడ్డారు? నేను ఎప్పుడు పడలేదు గొడవ పడలేదా? చెప్పట్లేదు అంతే, మళ్ళీ వెళ్తే గొడవలు అవుతాయని. అది వన్స్ అగైన్ థ్యాంక్స్ టు టీమ్. ఓకే, థ్యాంక్ యూ. ఓ మై గాడ్. ఓకే, ఈయన ఆన్ సెట్ కూడా ఇలాగే వర్క్ చేస్తారా అండి, ఇంతే కామ్గా? ఓకే, సూపర్. ఓకే, సురేష్ గంగుల గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. లిరిసిస్ట్ సురేష్ గంగుల గారు, ఇఫ్ యు ఆర్ హియర్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సన్ ఆఫ్ గంగుల భద్రయ్య గారు అండ్ బలగమ్మ గారు. సురేష్ గంగుల గారు ప్లీజ్ వెల్కమ్. సూపర్ బండి, పాటలు అయితే అదిరిపోయాయి పవన్ సిహెచ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో. సో ఇప్పుడు లిరిసిస్ట్ మాటలు విందాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ నాగార్జున గారికి నమస్కారాలు. సార్, నేను జర్నలిస్ట్గా మీ పేరు చాలాసార్లు రాశాను, కానీ ఈరోజు ఎదురుగా మాట్లాడడం, మీ పేరు పలకడం చాలా ప్రౌడ్గా ఉంది సార్. మీ ఒక బర్త్డేకి నేను రోజు రోజుకి యంగ్ అవుతున్న కింగ్ నాగార్జున అని ఒక హెడ్డింగ్ పెట్టి ఆర్టికల్ రాశాను సార్. బిఏ రాజు గారు ఎంతగా మెచ్చుకున్నారో, అలాంటిది మీ ముందు ఇలా మీ గురించి మీ అన్నపూర్ణ బ్యానర్లో అన్ని పాటలు రాసే అవకాశం రావడం నిజంగా అది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను సార్. చాలా ధన్యవాదాలు. దానికి ఎంత చెప్పినా తక్కువే. ఒక పల్లె బస్సు నుంచి ఈరోజు పల్ల బురుసు వరకు వచ్చానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది సార్. దానికి నా కుటుంబం సపోర్ట్ వల్లనే ఎన్నో మైళ్ళ ప్రయాణం, ఎన్నో ఏళ్ళ ప్రయాణం సార్ ఇది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అసలు మాటలు రావట్లేదు సార్. దీనికి కారణమైన సిహెచ్ పవన్ గారికి, డైరెక్టర్ ఉదయ్ గారికి ధన్యవాదాలు. ఎంత చెప్పుకున్నా తక్కువే సార్. ఒక మంచి సినిమాలో అంటే ఈ పాటలు రాస్తున్నప్పుడు పాటల కన్నా ఒక పల్లె గురించి రాస్తున్నట్టు అనిపించింది సార్. నాకు ఒక మట్టి గురించి రాస్తున్నానన్న ఆనందం కలిగింది సార్. ఇంతటి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందాక అడిగారు యాంకర్ గారు, మీ అమ్మ వచ్చిన వాళ్ళందరినీ తల్లిదండ్రుల గురించి చెప్పండి అని. ఇది ఈ ప్రాణంతో పాటు ఈ పాట ఇచ్చింది మా అమ్మ సార్. నాకు మా అమ్మ నుంచి ఈ కళ అబ్బింది నాకు. మా నాన్న ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని,
ధైర్యాన్ని ఇస్తే మా అమ్మ ఈ పాట ఇచ్చింది సార్. వాళ్ళందరికీ నేను ఈ సభా వేదికగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పవన్ గారు సార్ వచ్చి ఉంటారు. సార్ ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు పవన్ గారు చెప్పగానే ఒప్పుకున్న ఉదయ్ గారికి, సార్ ఉదయ్ గారు ఫస్ట్ మీటింగ్లోనే కథ చెప్పారు సార్, నరాల్లోకి నా కథను ఎక్కించారు. దాంతో పాటలన్నీ బాగా రాయగలిగాను సార్. ఒక పాట రాయగానే అన్ని పాటలు మీరే రాస్తున్నారు అన్నారు. ఇంత పెద్ద సంస్థలో మీరు తలుచుకుంటే ఎంత పెద్ద రైటర్స్తో రాయించగలరు. అయినా కానీ కొత్త వాళ్ళని, న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాటలు రావట్లేదు కానీ మాట్లాడాలి, అర్థమవుతుంది సార్ మాకు మీ పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అని చాలా క్లియర్గా ట్రైలర్ అయితే చెప్పేస్తుంది. సో అటువంటి ఇంపార్టెంట్ రోల్స్లో మనకు కనిపించబోతున్నటువంటి దట్ బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు, పేరున్నారు. సో ఫస్ట్ అయితే ప్రజ్వల్కి వెల్కమ్ చెప్పేద్దాం స్టేజ్ పైకి. ప్రజ్వల్ యద్మ, సన్ ఆఫ్ రమేష్ యద్మ అండ్ సంగీత యద్మ, ఇద్దరికి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఫస్ట్లీ ప్రజ్వల్ విల్ స్పీక్. యా సార్, నాకు సార్ లుకింగ్ అమేజింగ్ సార్ యాజ్ ఆల్వేస్. సో ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ డిజిటల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ సార్ కవర్ చేయడానికి వచ్చినందుకు. అక్కడ మా మదర్ అండ్ ఫాదర్ ఫోటో వేసారా? యా, సో బేసిక్గా నేను ఆ ఫోటో ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, వాళ్ళు నేను నా లైఫ్లో ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత కష్టపడ్డా కూడా జస్ట్ టు సీ దెమ్ లైక్ దట్ లాఫింగ్, స్మైలింగ్ ఆల్ ద టైమ్, దానికోసమే పని చేస్తుంటాం మనం. దట్స్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ థింగ్ అబౌట్ మై పేరెంట్స్. అండ్ పల్లబుర్సు దగ్గరికి వస్తే, రవిగా క్యారెక్టర్కి వస్తే, యాజ్ అ న్యూ కమర్, యాజ్ అ అవుట్ సైడర్ నాకు ఏంటి అని అంటే, మా అందరికీ యాజ్ అన్ యాక్టర్స్ ఆడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి ఆడిషన్ని అంతే ప్యూర్గా, అది యాజ్ ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా తీసుకోవాలన్న ఇంటెన్షన్తో ప్రసాద్ సార్, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున సార్, సుప్రియా మ్యామ్, ఉదయ్ అన్న, వీళ్ళందరూ ఆ ఇంటెన్షన్తో ఓపెన్ హ్యాండ్స్తో వెల్కమ్ చేసి ఈ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గానే తీసుకొని ఈ రవి గారిని ఇక్కడ నించోబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పల్లబుర్సు దగ్గరికి వస్తే చాలా మంచి సినిమా సార్ ఇది. బేసిక్గా మనం అందరము ఊర్లోకి పోతాం పండుగకి, దసరాకి కానీ దీపావళికి కానీ పోతాము. మనము పండగ అయిపోయిన తర్వాత ఊరు వదిలేసి మన కారు ఇట్లా ఊరు పొలిమర దాటేసి వెళ్ళిపోగానే వెనకాల మన ఇంట్లో ఒక చిన్న సైలెన్స్ ఉంటుంది సార్. మన అమ్మమ్మలు, మన నాన్నమ్మల లైఫ్లలో కూడా ఒక చిన్న సైలెన్స్ ఉంటుంది. దిస్ ఫిలిం టాక్స్ అబౌట్ దట్ సైలెన్స్. అండ్ ఐ థింక్ దిస్ ఫిలిం టాక్స్ అబౌట్ దట్ మిస్సింగ్నెస్. ఇంకోటి ఏంటి అని అంటే, ఈ సినిమా ఆ సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉదయాన్ని ఎంత బ్యూటిఫుల్ రైటింగ్ చేసిరనంటే, ఇట్ డజంట్ ఫీల్ సో డీప్, సో ఇంటెన్స్. చాలా అల్కగా తీసుకెళ్ళిపోతారు మన స్టోరీ లోపలికి. ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్లోకి వెళ్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ నైస్ టు వాచ్ దిస్ ఫిలిం. అండ్ నాకు రవిగా ఇచ్చినందుకన్నా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇట్లా కనిపించా సినిమాలో, అండ్ నేను ఇట్లా కనిపించకపోయినా, నేను అట్లా కనిపించినా కూడా బాగానే చేస్తా అని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్న ఇంటర్వ్యూ అయినప్పటి నుంచి నేను మొత్తం కింగ్ యూఫోరియాలో ఉన్నా సార్. నేను కార్లో అవే పాటలు వింటున్నా, జిమ్లో అవే పాటలు వింటున్నా, వచ్చేటప్పుడు అవే పాటలు వింటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ద ఆరా ఇస్ అనదర్ లెవెల్. And I'll carry this and take that energy, sir. Thank you so much. And thank you, Supriya ma'am, everyone who worked for this film. Vinod Anna, all the technicians, thank you so much. Shitesh bhaiya, मैं लापता लेडीज देख के मैं सोचा था ये कौन सा वर्ल्ड है, and पल्लवपुरसु कौन सा वर्ल्ड है भैया, पूरा पलट गया. Thank you so much. Thank you for doing this, and thank you for having me. Thank you ma'am. Superb Prajwal, wish you all the very best. Thank you so much. And yes, it's time to invite Gomati Reddy on stage, the beautiful and talented Gomati Reddy. Yes, Gomati Reddy, welcome, daughter of Srinivas Reddy and Aruna Kumari. Yes. So Gomati will speak now. హాయ్ అండి, హలో ఎవ్రీవన్. చిన్నప్పటి నుంచి స్టేజ్ అంటే ఫస్ట్ నేనే పరిగెత్తేదాన్ని, బట్ ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్లా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి. నమస్కారం అండి, నా పేరు గోమతి. అన్నపూర్ణ స్టూడియోస్ నాకు హోమ్ లాంటిదండి. మాలాంటి న్యూ కమర్స్కి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ నాగార్జున సార్. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫస్ట్ ద పర్సన్ దట్ యూ ఆర్, అండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యువర్ క్రాఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. And to our producers, Supriya ma'am, Prasad sir, thank you for believing in us. And parents gurinchi, వీళ్ళ గురించి అలా మాట్లాడాలి. They were my first critics, my first supporters, my first audience. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బ్యూటిఫుల్గా కవర్ చేసేవాళ్ళంటే
ఐ యూస్ టు థింక్ యాక్టింగ్ అంటే ఇంత కన్విన్సింగ్గా చేయాలని. యా, వాళ్ళు ఎప్పుడు ఐ లవ్ యూ, ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పరు, కానీ వాళ్ళు వాట్సాప్ స్టేటస్ పెడతారు, వాట్సాప్ మెసేజెస్లో ఫార్వర్డ్స్ ఇస్తారు. దెన్ ఐ లైక్ ఓ దే ప్రౌడ్ ఆఫ్ మీ. బట్ ఈ రోజు నుంచి ఐఎమ్ థింకింగ్ టు సే ఐ లవ్ యూ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐ హోప్ యూ మేక్ యూ ప్రౌడ్ అమ్మా నాన్న. అండ్ ఇలాగే ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ తీసామండి. ఉదయ్ గారు, యువర్ విజన్ సంథింగ్ ఎల్స్. ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ రావు, మళ్ళీ ముందుకు రావు. అందుకని ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ బ్యూటిఫుల్ సినిమా చూడాల్సిందే అండి. అండ్ చాలా ప్రేమతో తీసాము, చాలా కష్టపడాము. అంతే ప్రేమతో మీరు యాక్సెప్ట్ చేయాలని, మీరు హ్యాపీగా ఉండాలని ఆన్ August 14th కోరుకుంటున్నాను. సో యా, see you on August 14th in theaters. I hope you enjoy it. Thank you so much. And of course, Vinod Garu, thank you for capturing me beautifully. Kshitij Bhaiya, thank you for coming from Bombay and being the beautiful art director that you are. Princey costumes, stunning. Makeup Kamal Garu, Anusha Garu, sorry. చాలా ఫన్ ఉన్నిందండి మీతో. సో యా, ఈ హార్డ్ వర్క్ అంతా మీరు చూస్తారు on August 14th and I hope you appreciate it, enjoy it, live it, breathe it. See you on August 14th. Thank you. వావ్, ఎంత చక్కగా ఉన్నారో అంత చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ గోమతి, దట్ వాస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, సో ఇందాక నాగ్ సార్ రాగానే మనం ట్రైలర్ అయితే చూసాము, పళ్ళబురుసు. అయితే ట్రైలర్ని సిద్దిపేట జనాల మధ్య, అక్కడ నివాసుల మధ్య లాంచ్ చేయడం అండ్ ఇమీడియట్గా వాళ్ళ రియాక్షన్స్ తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ట్రైలర్ చూసాక వాళ్ళ రియాక్షన్స్ కూడా చూద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓకే, లచ్చిపేటలో జరిగినటువంటి ఆ ట్రైలర్ లాంచ్ రియాక్షన్ వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? సిద్దిపేట జిల్లా దుబాక మండలం లచ్చపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం. పళ్ళబొరుసు సినిమా షూటింగ్ మీ లచ్చపేట గ్రామంలోనే జరిగింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అప్పుడు మా టీం నా దగ్గరకు వచ్చి ట్రైలర్ రిలీజ్ చేద్దామని అన్నారు. నేను తీసుకెళ్ళి లచ్చపేటలోనే ఆ గ్రామ ప్రజలకు చూపించి రిలీజ్ చేయండి అన్నాను. వాళ్ళు చూసి వాళ్ళు బాగుంది అని చెప్పిన తర్వాతే రాష్ట్రం అంతా చూపిద్దామని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అలాగే ఇప్పుడు మీ ఊరు వచ్చారు, మీకు ట్రైలర్ చూపించబోతున్నారు, మీకు తప్పకుండా నచ్చుతుంది.
దట్స్ యాక్చువల్లీ సో థాట్ఫుల్. నిజంగా అక్కడ లచ్చపేటలోనే వాళ్ళందరి ముందు లాంచ్ చేయడం, ఇమ్మీడియట్గా వాళ్ళందరి బ్యూటిఫుల్ రియాక్షన్స్ తీసుకోవడం, అండ్ నాకు సార్ మీరందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ చెప్పడం అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఐఎమ్ షూర్ వాళ్ళు ఆమోదించేశారంటే అర్థమైపోయింది ఇంకా అందరం ఆమోదించబోతున్నాం సినిమాని అని చెప్పేసి. సో ఎస్, మరి ఇంకా ఈ బ్యూటిఫుల్ వీడియో చూసిన తర్వాత ఈ సినిమా ద్వారా మరొకసారి మనందరినీ పలకరిస్తూ మనందరిలోనూ ఒక బ్యూటిఫుల్ ఇమోషన్ని తట్టి లేపబోతున్నటువంటి మనందరి ఫేవరెట్ సుధాకర్ రెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సుధాకర్ రెడ్డి గారు, సన్ ఆఫ్ సుశీలమ్మ గారు ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. సో ఇంతకీ పళ్ళ బురుసు కొనివ్వలేదు అని చెప్పి కేసు పెట్టేశారు మొత్తానికి ఆయన. ఇంతకీ ఆ కేసు ఎంతవరకు వెళ్తుంది? నమస్తే సార్, స్వాగతం. ప్లీజ్ మీరు కావాలంటే కూర్చుని కూడా మాట్లాడొచ్చు, అందుకనే మీకోసం మీ 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 కంఫర్ట్. ఓ అలా అంటారా? అది సూపర్ సార్. మీరు అవ్వలేదు సార్ బేసిక్గా, అక్కడ చూడండి స్క్రీన్ పైన ఎనర్జీ. అందరికీ నమస్కారం. నాలాంటి గ్రామీణ కళాకారులను ప్రోత్సహించి మీ ముందు నిలబడే చేసినటువంటి మహానుభావులందరికీ ధన్యవాదాలు. నాకు హరికథ, బుర్రకథ, విధి భాగవతం, నాటిక, ఏకపాత్ర సభాతం ఇవి రాయడం తెలుసు, వేయడం తెలుసు. కానీ ఇవాళ నేను సినిమాలో కూడా చేస్తున్నాను. ఇది విచిత్రం ఏంటంటే జానపద కళాకారులు అనేటటువంటి మా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము శివ సినిమా చూడడానికి బండ్లు కట్టుకొని వచ్చినాం. సినిమా చూసి ఆ ఆఖరికి మిగిలిన మిరపకాయ బజ్జీలు అమ్ముతుంటే అవి తినుకుంటూ పోయినాం. అది ఇప్పటికి కూడా గుర్తు. ఇవాళ నాగార్జున గారికి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న అదృష్టం. నాలాంటి గ్రామీణ కళాకారులను ఇలా ఇక్కడి నిలబెట్టగలిగేటటువంటి మంచి పని చేసినటువంటి మహానుభావులందరికీ ధన్యవాదాలు. మేము సినిమాలు చూసి సినిమాలో ఇట్లా చేశాడు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రావు గారు ఇట్లా వాడిండు అని మర్చెట్టు కాడ పాడుకునేటోళ్ళం. ఇప్పుడు మమ్మల్ని మేమే సినిమాలు చూస్తున్నాం. ఇది నాకు 3వ సినిమా హీరోగా. ఇక మొత్తం సినిమాలు అయితే 79. మొదటి సినిమా ముత్తయ్య, దానికి ప్రపంచంలో 14 అవార్డులు ఏమో వచ్చినాయట. వాళ్ళు చెప్తుంటే విన్నాను, నాకు తెలియదు. తర్వాత బాపు సినిమా వచ్చింది. అది చాలా రోజులు ఆడినట్టుగా ఇవాళ నాకు చెప్పలేదు, కానీ దానికి అవార్డులు వచ్చినాయి. కానీ గమ్మత్ ఏంటంటే నేను నటించిన సినిమాలకు అవార్డులు రాకుండా ఏది పోలే. అయితే అవార్డులు రావడం కాదు, నన్ను నమ్మి, ఈ శరీరాన్ని నమ్మి, ఈ మోకాన్ని నమ్మి, ఈయన హీరోగా పనికొస్తారని ఆలోచించి నా కోసం పెట్టుబడి పెట్టిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారాలు. నాగార్జున గారికి నమస్కారం. నా శివ హీరో నా ఎదురుగా కూర్చున్నాడు. ఎందుకంటే మహానుభావుడు నాగేశ్వరరావు గారు, వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీర్వాదం మాకు ఉంటుంది. ఎందుకంటే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లల దగ్గర నుంచి ఆయన వేసిన ఒక స్టెప్ వేయాలని నానాయాతన పడ్డా. నాకు నేర్పినటువంటి ఆవునూరు సమ్మయ్య అనేటటువంటి ఒక పెద్దవాడు, ఆయన డాన్స్ బాగా చేసేవాడు. నాకు నీలాగా చేయాలని ఉన్నది అన్నాడు. ఆయన కోసం నాటిక రాసి అది ప్రదర్శింపజేసిన. ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది దాంట్లో. ఆవునూరు సమ్మయ్య వాళ్ళ చెల్లె చక్కగా పాటలు పాడేది, జానపద గేయాలు పాడేది. వారు ఎక్కడున్నారో ఎట్లా ఉన్నారో మంచిగానే ఉండి ఉంటారు. పాపం ఆవునూరు సమ్మయ్య లేకుండా పోయిండు. నేను 113 మంది మా క్లాస్మేట్లం. అందులో 13 మంది పోవడానికి సాక్ష్యం నేనే. పైన కాడ చూసిన. ఈ మిగతా 100 మంది ఎక్కడో తెలియదు నాకు. నేను 3 సార్లు 10th ఫెయిల్. కానీ నా దగ్గర చదివిన వాళ్ళు 40 సంవత్సరాల్లో ఒక్కరు 10th ఫెయిల్ కాలే. నేను ఇంగ్లీషులో లెక్కల్లో ఫెయిల్. నా దగ్గర చదివిన వాళ్ళు లెక్కల్లో ఇంగ్లీష్లో కూడా ఫెయిల్ కాలే. వాడు పాస్ కావాల్సి సచ్చినట్టు పాస్ కావాల్సిందే. నేను ఫెయిల్ అయ్యి, నన్ను నమ్మిన వాళ్ళు పేరు గారు. నేను ఫెయిల్ అయితే కావచ్చు, కానీ నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను నిలబెట్టిన వాళ్ళు, నన్ను మాట్లాడించిన వాళ్ళు ఫెయిల్ కావాలి అని వీల్లేదు. అలా అనుకుంటాను మనసులో. అలాగే వాళ్ళకి విజయం కావాలని కోరుకుంటాను. ఆనంద్ గారు నన్ను నమ్మిండ్రు, నాగార్జున గారు నన్ను నమ్మిండ్రు. దీనికి ఆర్థికంగా ప్రోత్సహించి వినోద్ గారు కెమెరామెన్ గారు కూర్చుండి ఒక్కొక్కసారి
మా అమ్మ ఎట్లా నిలబెట్టిందో అట్లా నిలబెట్టి నాకు మేకప్ వేసేటోళ్ళు కూడా మా అమ్మ తర్వాత అంత మెల్లగా దువ్వింది వీళ్ళే. మిగతా చోట్ల అంత సౌకర్యంగా లేదు. అట్లాగే నాకు ధోతి కట్టినప్పుడు కూడా మా అమ్మ కట్టేది, నాకు లాగు తొడిగేది. నాకు ఇక్కడ కూడా అట్లా అనిపించింది, అచ్చమ్మ అమలాగా తర్వాత దువ్వింది వీళ్ళే అనిపించింది. అయితే ముత్తయ్యలో బాపులో నాకు అట్లా జరగలేదు. కట్టుకోవా ఈ ధోతి కూడా మేము కట్టాలనా అన్నోళ్ళు. నేను కట్టుకుంటలే. ధోతి కట్టడం నాకు రోజు జీవితం అంతా టీచర్గా ధోతి కట్టుకోవాలి, ఆ షర్ట్ వేసుకొని పోవాలి, తువాలు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. అవి లేకపోతే మేము టీచర్గా పరిగినాం అక్కడ. అలా జీవించినటువంటి వాడిని. జీవితంలో ఏది చేయాలనుకున్నానో అది చేశాను. నాకు శంకర్లింగం గారు మొదటి ప్రోత్సహించారు. మా జూపాక గ్రామస్తుడు శంకర్లింగం గారు. వారు నాటకం ఆశాజీవి నాటకం వేశాడు. ఆయన సినిమా యాక్టర్ కావాలని కష్టపడి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చి చాలా ఇబ్బంది పడి వెనక్కి వచ్చాడు. కానీ వారు నన్ను ప్రోత్సహించినటువంటి వాళ్ళు వారొకరు అరుట్ల రంగాచార్యులు గారని మా మాస్టారు. వారు నాకు కవితలు రాయడం, నాటకాలు వేయడం నేర్పించారు. మా సార్లందరూ కలిసి నాటకాలు వేశారు. గమ్మత్ ఏంటంటే ఒకసారి మా రామరత్న సార్ అని నెహ్రూ గారు తన 18వ ఏట తన 5 బాలబాలికలతో కలిసి ఆడుకునేవాడు. అందువలనే ఆయన ప్రధానమంత్రి అయ్యాను అన్నాడు. సార్ 18వ ఏట నెహ్రూ గారు తన 7 బాలబాలికలతో ఆడుకున్నాడా? మాతో ఆడుకోరు సార్, మేము కూడా ప్రధానమంత్రి ఆడుతాం అన్నాం. అంటే ఆయన తిట్టకుండా తిట్టిండు. దుర్మార్గుడా, దూర్తుడా, నేను నెహ్రూ గారి చేత నువ్వు గట్లా అంటావరా అంటే, సార్ 18వ ఏట తన 7 బాలబాలికలతో ఆడుకునేవాడు ప్రధానమంత్రి కాకపోతే ఏమవుతాడు సార్? తిట్టండి సార్, మీరు అన్నది తిట్టండి. ఆఖరికి ఆయన తెలుగు పరీక్ష జరుగుతుంటే నకల్ చీట్ అందించడానికి వచ్చి ఇది ఒక్క పద్యం రాయరా పాస్ అవుతావు అన్నాడు. సార్ నేను 2 సార్లు ఫెయిల్ అయినా, ఇది 3వసారి. నేను ఫెయిల్ అయినా మంచిగా నకలు కొట్ట సార్ అని కొట్టలే, పాస్ అయినా. మొదటి 3 సార్లు ఫెయిల్ అయినా, 4వసారి పాస్. కనుక నకలు కొడితే బాగుపడలే. కానీ ఇక్కడ మాత్రం నటుడిగా నకలు కొడితే సక్సెస్ అవుతాం. మనకంటే ముందు చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్పితే చేస్తూ పోతే నట్టు అవుతాం. కానీ కొన్ని వినద్దు, కొన్ని కనద్దు, కొన్ని అనద్దు. వినిపించేది, కనిపించేది, అనిపించేది నిజాలు జీవితానికి పనికొస్తాయి. కానీ అబద్ధాలు కూడా జీవితానికి పనికొస్తాయి. కనిపించొద్దు, అనిపించొద్దు, వినిపించొద్దు, అది ఇక్కడ పనికొస్తుంది. మహానుభావులు నన్ను బలగం సినిమాలో వేసింది చిన్న వేషం, నువ్వు ఇంక కొత్త బతికితే బాగుండే ఆ సినిమాలో అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, దీనిలో మొత్తం బతుకుతా. బలగం సినిమాలో ఒక్క డైలాగుకే గంత అది చేసినావు, మొత్తం సవంత చూపెట్టావు. నేను ఎత్తుకపోతా అంటారు అందరూ, హీరో కూడా ఎత్తుకపోతాను నిన్ను అంటే. ఇప్పుడు ఎవరు ఎత్తుకపోరా నన్ను? మా దర్శకుడు ఎత్తుకపోవాలి ఇక్కడ దిగినాక. కానీ ఇప్పుడు అందరూ సినిమా చూస్తారు, నవ్వుతారు, ఏడుస్తారు. ఒకసారి మీ చెప్పిండ్రు, ఇప్పుడు ఇందాక విన్నాను, మీ అమ్మా నాన్నల గురించి చెప్పని అన్నారు. మీ అమ్మ నాన్న గురించి కాదు, మా తాత ముత్తాత గురించి దగ్గర చెప్తా. మా తాత గురించి తెలుసుకోవాలని కోరిక పుట్టి మా తాత పేరు ఎల్లారెడ్డి. ఆయన భార్య పేరును తెలుసుకోవడానికి 4 రోజులు ప్రయత్నం చేస్తే ఆమె పేరు లక్ష్మీదేవమ్మ అని తెలిసింది. వాళ్ళ అవ్వగారు ఊరికి పోయిన. ఆమె ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆమె కొడుకు పేరు మల్లారెడ్డి, రామరెడ్డి, నాకు పూర్తి మర్చిపోతాను. ఎల్లారెడ్డి, మల్లారెడ్డి భార్య పేరు బుచ్చిరామమ్మ. ఆయన కొడుకు పేరు లింగారెడ్డి భార్య పేరు వీరమ్మ. వారు నా తాతమ్మ. వాళ్ళ కొడుకు మా నాయన, ఆయన పేరు రాజిరెడ్డి, మా అమ్మ పేరు సుశీలమ్మ. నేను సుధాకర్ రెడ్డి, మా ఆవిడ పేరు శారద. ఇక్కడ వరకు తెలుసు. ఇక అంతకంటే ముందు పోతే ఇక నేను పోతే తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు నాకు. అయ్యా, ఈ పల్లబుర్స అనే సినిమా పేరు పల్లబుర్స అన్నోళ్ళు ఉన్నారు. కానీ ఈ సినిమా చూసి ఈ పల్లబుర్సు మనం మర్చిపోయినావా, పల్లబుర్సు ఇన్ రాలేదా నాకు అనుకోవటం ఇప్పుడు చూస్తారు. పల్లబుర్సు కూడా సినిమా పేరా అని అర్థం చేసుకుంటారు. ఈ పల్లబుర్సు కనిపించేది చిన్నగానే ఉన్నది, అనిపించేది, వినిపించేది, అనిపించేది ఇంకా వేరే చాలా ఉన్నాయి. అది ఇప్పుడు నేను చెప్పలేను, మీకు తెలుసు.
కనుక హీరో శివ గారు, మా నాగార్జున గారు వారే ఇక్కడ ఉండి నాతో మాట్లాడిస్తున్నారు. వారు నన్ను హీరోగా నిలబెట్టినరు, కనిపించేలాగా, అనిపించేలాగా, వినిపించేలాగా చేసిండ్రు. మా అమ్మాయి నాతో కష్టపడి తీసుకొస్తుంది ఇక్కడికి. అమ్మ దిగుదాం మాట్లాడు. అయ్యా నాకు దర్శకత్వం ఇక్కడ అక్కడ కూడా వస్తుంది కనుక పెద్దలందరూ కూడా మన్నించాలి. నేను మాట్లాడాలన్నది చాలా 40 సంవత్సరాలు డిమాస్టర్గా పనిచేసిన కదా, మైకు పట్టుకుంటా వదలకుండా మాట్లాడిన వాడిని 40 సంవత్సరాలు చాలా కష్టపడ్డా. అది ప్రైవేట్ స్కూల్ కనుక 60 సంవత్సరాలు కాగానే దీపో అన్నారు. 2016లో రిటైర్మెంట్ అయినా. రిటైర్మెంట్ అయ్యాక నాటకాలు వేసేవాడిని, నాటకాలు రాసేవాడిని, నాటకాలు వేయించేవాడిని, డాన్సులు చేసేవాడిని, డాన్సులు చేయించేవాడిని. కానీ అక్కడి నుంచి వచ్చినాక 2016 తర్వాత నేను నాటకాలు వేయడానికి వెళ్ళలేదు. నాటకానికి సినిమాలకు అందంగా ఉండాలి, పొడుగా ఉండాలి, లావుగా ఉండాలి, స్పీడ్గా నడవాలి. ముసలు అయినాక ఎవరు ముసలు కాకండి, నడవలేరు. ఆ కష్టాలను కనిపిస్తున్నాయి, అనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కనుక పర్లేదు, అవి అలా జరుగుతూనే ఉంటాయి. సార్ ఇందాక నుంచి నాకు ఒక చోట కొట్టేస్తుంది. అంటే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల డాన్స్ ఎవరి కోసం వేయడానికి అంత కష్టపడ్డారో తెలుసుకోవాలని అక్కడ ఆగిపోయాం మేము. సినిమాలో ఎట్లా చేసి నాగేశ్వరరావు గారు అంతేనా, లేకపోతే ఏదైనా పడుచు పిల్ల కోసం నేర్చుకున్నారా అని? మా మా స్కూళ్ళల్లో పడుచు పిల్లల గురించి ఆలోచించడానికి అవకాశం లేదమ్మా. హెడ్ మాస్టర్ నా కర్మగాలి, హెడ్ మాస్టర్ కాకపోతే వేరే విషయం అమ్మ. శిశు మందిర్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు వెళ్ళిన వాళ్ళు కానీ అటువంటి పొరపాటు తప్పు మాట మాట్లాడరమ్మా. కనుక దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఇటువంటి ఆలోచన రాదు. అటువంటి స్కూళ్ళలో చదువు చెప్పడం అనేది కూడా అది అదృష్టమే. అది మంచి, చాలా మంచి పని. నాకు తెలిసి ఈరోజు సినిమాలాగే, అచ్చం సినిమాలాగే ఆయన ఎంత నవ్వించారో అన్ని మంచి మాటలు చెప్పారు. ఈ గోమతి గారు చూడగానే మా స్టూడెంట్ ఒక గోమతి ఉన్నది. ఆమె ఇవాళ సినిమాలకు సర్టిఫై చేసేటటువంటి ఆవిడ. చూస్తుంటా తప్పకుండా. సూపర్, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సార్. నా మాటలు నేను ఎక్కడ మొదలుపెట్టానో, ఏం చేయాలో ఇంక చాలా విషయాలు చెప్పలేదు. పెద్దలకు నమస్కారం అనడం, ఉపన్యాసాలు ఎట్లా చేయాలనో చెప్పేవాను ఊకే. కానీ నేను అవన్నీ మర్చిపోయి, నేను ఇక్కడ మా హీరో శివ గారు ఉన్నారు కనుక వారి కోసం నేనేం చెప్పాలో దబా అన్నీ చెప్పేసిన. కానీ వాస్తవంగా ఇది మొదలు పెట్టడం కాదు, ఇది ఎండ్ చేయడం కాదు. కనుక నన్ను మన్సాలి నాగార్జున గారు, అందరు కూడా, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఉంటాను, మరి అవకాశం అయితే మళ్ళీ మాట్లాడతాను. చాలా చాలా అద్భుతంగా అన్నీ మాట్లాడారు. ఏదైనా సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించి మా అందరికి ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, సుధాకర్ రెడ్డి గారిని బలగం తర్వాత ఆయనే చెప్పినట్టు ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్లో మనం మొదటి నుంచి చివరి దాకా ఆ కేసుని ఎలా సాధించబోతున్నారో కూడా మనం చూడబోతున్నాము 14th ఆగస్ట్న. సో మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు తండ్రి మాట్లాడిన తర్వాత కొడుకుని ప్రవేశపెడదామా? మరి ఆలస్యం చేయకుండా మురళీధర్ గౌడ్ గారు, ద సన్ ఆఫ్ శ్రీ ఐరేని గౌరయ్య గౌడ్ గారు, అలాగే శ్రీమతి ఐరేని రాజమణమ్మ గారు, మురళీధర్ గౌడ్ గారికి సాదర స్వాగతం పలికేస్తూ ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ. పూజ్యులు మా తల్లిదండ్రుల్ని ఇక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నందుకు సంస్థకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి సినిమాలు, కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు చూసి పెరిగిన నాకు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన ఒక సినిమాలో ఇలాంటి అవకాశం వస్తుందని జీవితంలో ఊహించలేదు. అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నాకు కొంచెం మాట్లాడాలంటే బెరుగ్గా ఉంది, కొంత జంకుగా ఉంది. ఎక్కడో ఉన్న నాకు, సినిమాలో నటించాలనే కోరిక ఉన్న నాకు కొన్ని మంచి మంచి సినిమాల్లో అవకాశాలు రావడం, మంచి పేరు రావడం, ఇది దైవ సంకల్పంగా, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంగా భావిస్తున్నాను. పళ్ళబురుసు సినిమా మిమ్మల్ని అందరినీ
ఆరాధిస్తుందని, మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తుందని, ఇందులోని విషయాలు కొంతమందిని ఆలోచింపజేస్తాయని నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి పళ్ళ బురుసు ద్వారా సో తండ్రి కొడుకుల మధ్య జరగబోతున్నటువంటి ఈ వైరం ఏంటనేది సినిమాలో చూద్దాము. బట్ ఇప్పుడైతే మా మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాలోని ఇంత ఫన్ని, ఇంత ఎమోషన్ని ఆయన మ్యూజిక్ ద్వారా ఇచ్చి పడేసినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సిహెచ్ గారు. Hello, లవ్ sir. స్టోరీ సాంగ్స్. How ఎస్ are you? ప్లీజ్. So happy to see you. Thank you so much for making movies like this, first of all, where you can make any kind of movies, any budget movies, but such rooted movies, for choosing them like and giving opportunities for us to make movies like this. Thank you so much. Next, thanks Prasad Garu for guiding us throughout the movie. Thanks Uday for choosing me for this movie. It was super fun working with you. Like we didn't even feel like we were working. Anta enjoy chesam. And I'll quickly thank my team. Suresh Garu, the lyricist for the whole album, has done a brilliant job. Thanks for helping me out. Sanjana, my friends who helped me out with the album, Sanjana, aka Madam, Meghana, Suresh, Pradve, Divyam, and all the singers, thank you so much for helping me out with this album. Yeah. సూపర్ పవన్ గారు. లవ్ స్టోరీ పాటలు వింటూనే ఉన్నాం, ఇంకా వింటూనే ఉంటాం కూడా. ఐ థింక్ ఆ జానరాకి ఈ జానరాకి అసలు సంబంధమే లేదు. బట్ దీనికి తగ్గట్టుగా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో నేను పాటలన్నీ విన్న తర్వాత మీరని తెలుసుకున్నాక ఇంకా సర్ప్రైజ్ అయ్యాను. సో కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మ్యూజిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు పళ్ళ బురుసు లాంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ని తీసుకుని మన ముందుకి అటు ఎంటర్టైన్మెంట్ని, ఇమోషన్స్ని చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా మనందరి ముందుకి, తెలుగు ప్రేక్షకులందరి ముందుకి వస్తున్నటువంటి మా డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ గారికి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఉదయ్ చౌహాన్ గారు, son of L. Tanaji Garu and K. Anjali Devi Garu, is here on stage. అందరికీ నమస్కారం అండి. నాకు జన్మనిచ్చిన మా అమ్మకి, నాన్నకి నా థ్యాంక్ యూ. అండ్ నాకు ఒక పునర్జన్మనిచ్చిన అమ్మ లాంటి ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోస్కి, ఎపిక్ స్టూడియోస్కి థ్యాంక్ యూ సో మచ్. సార్, నాగార్జున సార్, ఐ కాంట్ బిలీవ్, నేను అసలు నాకు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, స్కూలు, కాలేజ్, ఐఎమ్ ద రిప్రజెంటర్ ఆఫ్ నాగార్జున సార్ యాజ్ ఎ ఫ్యాన్. నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు, సినిమా చదువుకుంటున్నప్పుడు నాకు ప్రొఫెసర్ వచ్చి ఒక మాట చెప్పారు. ఎవ్రీ న్యూరోన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సినిమా. అంటే ప్రతి మనిషిలో ఒక నర్వ్లో ఒక సినిమా అనేది ఇంజెక్ట్ అయి ఉంటుంది. మనం మాట్లాడే తీరు, నడిచే విధానం, మన హెయిర్ స్టైల్ నుంచి, బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అని అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది నాగార్జున గారు. నన్ను మా అమ్మ, మా పిన్నులు, మా బాబాయ్లు అందరూ చిన్నప్పుడు నాగార్జున సార్ సినిమాలు తప్ప ఏది చూపించేవాళ్ళు కాదు. అండ్ నాకు సినిమాలు సార్ ద్వారా చూసి చిన్నప్పుడు, ఇప్పుడు కూడా గుర్తుంది, కాలేజ్లో 10th క్లాస్లో వాట్ ఈజ్ మాస్ అని అడిగారు. నేను నాగార్జున సార్ అన్నా. సో దట్ ఇన్ఫ్లుయెన్స్ ఐ హ్యావ్, ఇఫ్ యూ సీ. అండ్ నేను స్టోరీ రాసి సార్ దగ్గరికి వెళ్ళి నరేట్ చేస్తానని నా కల్లో అనుకోలేదు. యువ సామ్రాట్, ట్రెండ్ సెటర్, సెల్యులాయిడ్ సైంటిస్ట్, సౌత్ ఇండియన్ సుప్రీమో, మన్మధుడు అండ్ మై కింగ్ సార్ దగ్గరికి వెళ్ళి నేను స్టోరీ నరేట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ అవకాశం వచ్చినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో నాకు తెలుసు. నేను నిద్రపోలేదు. ఇంటికి పిలిచి స్టోరీ నరేట్ చేయమన్నారు. దట్ ఈస్ లైక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ మై లైఫ్ ఆన్ దట్ డే. సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కథ చెప్పాను. అండ్ కథ చెప్పినంబడే ఈ కథ చెయ్యాలి
అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసి ఈ స్టోరీ మనం చేస్తున్నాము అని చెప్పేసి నన్ను ఆశీర్వదించి పంపించారు. అండ్ ఫస్ట్ అసలు అన్నపూర్ణ స్టూడియోస్లో కథ ఒక్కసారి అవకాశం వచ్చింది చెప్పడానికి. ముందుగా సుప్రియ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వినంగానే నేను ఇంకొక 90 సినిమాలు చేస్తానేమో, అవి చేసిన తర్వాత కూడా నేను ఈ సినిమా ఎందుకు చేయలేదని చెప్పేసి రిగ్రెట్ అవుతాను, నేను చేస్తున్నా ఈ సినిమా అని చెప్పారు. ఇమ్మీడియట్లీ తర్వాత నాగ చైతన్య గారికి వినిపించాను. కథ వినంగానే చాలా స్వీట్గా ఉంది ఉదయ్, వి నీడ్ టు డూ దిస్, ఇలాంటి నరేటివ్స్ రావాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించారు. తర్వాత ఇమ్మీడియట్లీ ప్రసాద్ గారు, సార్ కథ వినంగానే ప్రసాద్ గారు, నేను చాలా జెన్యున్గా మాట్లాడతాను, చాలా ఆనెస్ట్గా మాట్లాడతాను. ప్రసాద్ గారు కథ వినంగానే ఏందయ్యా ఈ రైటింగ్ అన్నారు. సో పల్లబురుసు విషయానికి వస్తే, ఒక చిన్న గొడవలు మన ఇంట్లో మధ్యతరగతి కుటుంబాలలో జరిగే సన్నివేశాలను నేను దగ్గరుండి అబ్జర్వ్ చేసిన విషయాలను నేను పల్లబురుసులో చూపిస్తున్నా. పల్లబురుసు అంటే టూత్ బ్రష్. మనం రోజు పొద్దున్న లేచి పళ్ళు తోముతాం, దాంతో ఒక కథ చెప్పాలి, ఒక చిన్న చిన్న విషయాన్ని నేను నరేటివ్గా మార్చాలి, ఒక కొత్తదనం తీసుకురావాలి, ఫ్రెష్నెస్ అనేది రావాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చెప్పి కథ రాసుకున్న తర్వాత చాలా ఆలోచించా. ఇలాంటి నరేటివ్స్ ముందుకు వస్తారా, ఎవరికి చెప్పాలి అనే థాట్ యాజ్ ఎ రైటర్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ ఒక అవకాశం వచ్చినప్పుడే ఇట్లాంటి స్టోరీని ముందుకొచ్చి ఇంత కొత్త నరేటివ్స్ని, ఇంత ఫ్రెష్ నరేటివ్స్ని ముందుకు తీసుకొచ్చేది అన్నపూర్ణ స్టూడియోస్. అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎపిక్ స్టూడియోస్. వివేక్ సార్ ఒక్కసారి ముంబైకి రమ్మన్నారు, కథ విన్నారు, విన్నంబడే ఉదయ్ లవ్లీ వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిలీవింగ్ ఇన్ మీ, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ నాతో పనిచేసిన నా టెక్నికల్ క్రూ, వినోద్, he is more than a cinematographer to me. He is my brother, always supported me. Kshitij, కథ చదివినంబడే ఐ ఆమ్ దేర్, టెల్ మీ, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తా అని చెప్పేసి పూణే నుంచి ముంబై నుంచి వచ్చేసిండు, కథ చదివినంబడే వచ్చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ క్షితిజ్, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ, అండ్ యూ హ్యావ్ did justification for the promise you have made. Thank you so much. And Princey for the costumes, Pawan CH the magician. We did a lot of చాలా వర్క్ చేసామండి, కొత్తగా చూపించాలి, కొత్తగా సౌండ్ చేయాలి మనము అని చెప్పేసి. హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్ విత్ ఫర్ మీ. దగ్గరుండి వి రీసెర్చ్ అ లాట్, ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి అన్నిట్లో. అండ్ వాట్ ఎవర్ యూ లిజన్ టుడే, that is the freshness we wanted to get. Thank you so much. And ముందుగా అసలు ఈ అవుట్పుట్ నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఇక్కడ మాట్లాడుతున్నా అంటే సార్, ప్రసాద్ సార్, నేను ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో స్టోరీ కానీ, షూటింగ్లో కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ చిన్న డౌట్ ఉంటే సార్ వచ్చి చేయి పట్టుకొని నన్ను ఒక మేనమామ అనుకో అని చెప్పి నా పక్కనే ఉండి ఎవ్రీథింగ్, ప్రతిదీ ఎంత సెన్సిబుల్ ప్రొడ్యూసర్ అండి. లైక్ I'm very glad that I'm associated with him. I'm so happy and thank you for giving me this opportunity. And నాతో ఇంత పేషెన్స్గా షూటింగ్లో సపోర్ట్ చేసిన సుధాకర్ రెడ్డి గారికి, ఆ వయసులో ఈ సినిమా అక్కడికి వెళ్ళి మేము అడిగింది ఎనర్జెటిక్గా, సపోర్టివ్గా మా దగ్గర ఉండి
ఇచ్చినందుకు మీ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా కష్టపెట్టుంటే నన్ను క్షమించండి. అండ్ మురళీధర్ గౌడ్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ పార్ట్ ఆఫ్ పల్లబుర్స అనగానే నేను ఎగిరి గంతలేసిన క్యారెక్టర్ని. చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ప్రజ్వల్ గోమతి, రవిగా సేత, ద క్యారెక్టర్స్, I mean, I can't imagine anyone apart from you guys. Thank you so much. You guys did a great performance. And yeah, వెనకాల నా ఓల్డీస్, వెనకాల ఆ నలుగురు, యూ గైస్ ఆర్ అమేజింగ్. అసలు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అండి, నమ్మండి నన్ను, వీళ్ళు ఇట్లా కూర్చున్నారు కదా, ఇట్లా కూర్చోరు వీళ్ళు, కోతులండి. దట్ ఎనర్జీ యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో గుడ్. అండ్ నన్ను మనసారా ఈ సినిమాని మీరు August 14th రోజు వెళ్ళి థియేటర్స్లో నిజంగా గుండె మీద చేసుకొని చెప్తున్నా, మీ పేరెంట్స్ని, మీ పిల్లల్ని, మీ అమ్మమ్మల్ని, మీ తాతల్ని మీరు ఈ సినిమా చూపించాలి. దే విల్ బి వెరీ హ్యాపీ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద ఫిలిం. మీరు చాలా రిలేట్ అవుతారు. అండ్ మోర్లీ నాకు ఎందుకు రాయాలనిపించింది కథ, ఎందుకు అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అనేది, నేను మొన్న ఒక వీడియో చూసినా అండి, మీరు కూడా చూసే ఉంటారు, రీల్లో వచ్చి ఉంటుంది. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలతను చనిపోయాడండి. అతనికి అంత్యక్రియలు చేస్తున్నారు. అంత్యక్రియల్ని ఆయనకు 3 కూతుర్లు, ఆ 3 కూతుర్లు బయట ఉంటారంట. వాళ్ళు ఈయన అంత్యక్రియల్ని, ఒక్క కూతురే వచ్చింది, అది కూడా వీడియో కాల్లో చేస్తున్నారు. ఆ వీడియో కాల్లో అంత్యక్రియలు చేస్తున్నారు. వాళ్ళకి చెప్తుందంట, 5,100 రూపాయలు ఇస్తాము, మీరు సరిగ్గా చేయండి అని చెప్పేసి వీడియో కాల్ చేస్తున్నారు. అంటే మనలో మానవత్వం ఎక్కడ పోతుంది అనేది నాకు చాలా గుండెకు అతుక్కుందండి. లైక్ ఐ మీన్ లైక్ దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ మనం చూడగలిగేది ఈ కాలంలో. నేను అది మొన్న చూసి అసలు ఇట్ వాజ్ సో హార్ట్ టచింగ్ అండి. నాకు ఏంటి, ఎక్కడికి, ఏ పరిస్థితికి వచ్చినాం మనమని. సో నేను ఇదే స్టోరీ, ఒక ముసలతను, నేను రోడ్ పైన వెళ్తుంటే 6 అడుగులు ఉన్నాడు, ఒక గ్రేవ్ యార్డ్ మీద కూర్చొని ఏడుస్తున్నాడు గుక్కబట్టి. ఆ ఇమేజ్ నాకు చాలా రోజుల వరకు స్టక్ అయి ఉంది. ఆ ఇమేజ్ని నేను తీయలేకపోయినా. వాట్ కుడ్ బి ద స్టోరీ? అంత ఏజ్ వచ్చిన దాని తర్వాత కూడా అతను ఆడ కూర్చొని గుక్కపట్టి ఏడుస్తున్నాడు. దే వాజ్ నో వన్ విత్ హిమ్. వాట్ కుడ్ బి ద స్టోరీ? అసలు ఏమై ఉండొచ్చు స్టోరీ అని చెప్పేసి అలా ఆలోచిస్తున్న క్రమంలో వచ్చిన కథే పల్లబుర్సు. నేను పెద్దగా ఈ సినిమాలో మెసేజ్ ఇస్తున్నా, అట్లా యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద ఫిలిం. మీరు వస్తారు, ఎంజాయ్ చేస్తారు, చూస్తారు, జస్ట్ రిఫ్లెక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. పక్కా ఐ మీన్ లైక్ కొత్తగా ఫ్రెష్గా నరేట్ చేసామండి. చాలా కష్టపడ్డాం టు బ్రింగ్ దిస్ ఆన్ టు ద స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను నా జీవితకాలం అంతా రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్. డీటీమ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా తమ్ముళ్ళరా మీరు. సో డీటీమ్ సార్, ఇలాంటి స్టోరీని వాళ్ళకి తెలుసు, మొత్తం రగడాయిస్తా అని తెలుసు వాళ్ళకి. ఊరికి తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు పొలాలలో పరిగెత్తించి ఉరుకులాడించి వాళ్ళ ఎనర్జీలన్నీ డ్రైన్ పోయేవారికి. సో థ్యాంక్స్ రా సందీప్, వరుణ్, విష్ణు, డైరెక్షన్ టీమ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రా, మీరు నా పక్కనే ఉండి. అండ్ యా, సృజన, ద ఎడిటర్ ఆఫ్ ద ఫిలిం. మేము చాలా
తక్కువ ఫుటేజ్ తీసుకొచ్చినాం, సారీ. ఉన్న దానిలో కట్ చేసి యూ మేడ్ ఇట్, యూ గాట్ ద సోల్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సృజన, ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. సురేష్ గారు లిరిసిస్ట్ సార్, కథ చెప్పిన వెంబడే ఒక్క డ్రాఫ్ట్కి ఓకే చెప్పించుకుంటారు ఏంటి సార్ మీరు? కథ చెప్పిన వెంబడే లిరిక్స్ పంపించి ఒక్క డ్రాఫ్ట్కి ఓకే చెప్పించుకున్నారు. ఎంత గూజ్ బంప్స్ వచ్చేవంటే పాటలు వర్డ్స్ విన్న తర్వాత. సురేష్ గారు, యు ఆర్ ఎ టాలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ పల్లబుర్సు. అండ్ విష్ణు, యువర్ ఎనర్జీ మ్యాన్, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ పల్లబుర్సు అండ్ అమేజింగ్ కొరియోగ్రఫీ. ఐ మీన్ కొంచెం ఆ ఎనర్జీ మ్యాచ్ అయింది నాకు నీకు. థ్యాంక్ యూ చూడడానికి కూడా ఫర్ బ్రదర్స్ లాగే ఉన్నారండి. థ్యాంక్ యూ. ఈ పాటికి ఎన్నిసార్లు చెప్పేసి ఉంటారుగా. యా. అండ్ ఐ థింక్ ఐఎమ్ డన్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వెల్ డన్ అని చెప్పాలి. ఐ థింక్ నాట్ ఓన్లీ ఫర్ గుడ్ మూవీ, ఫేవరెట్ యాక్టర్ని ముందు పెట్టుకుని ఒక ఫ్యాన్గా ఇంత మాట్లాడడం, ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం కూడా చాలా కష్టం. చాలా నర్వస్గా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ August 14th. ఆగస్ట్లో రిలీజ్ అవుతుంది సార్, మీ బర్త్డే మంత్. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అండ్ ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎక్కడో ముంబై నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా లచ్చపేటలోని ఇమోషన్స్ని, ఆ న్యూయాన్సెస్ని అన్నిటినీ అర్థం చేసుకుని ఎపిక్ స్టూడియోస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ వివేక్ కృష్ణాని సార్ని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమింగ్ వివేక్ కృష్ణాని సార్ ఆన్ టు ద స్టేజ్, ద సన్ ఆఫ్ శ్రీచంద్ కృష్ణాని గారు అండ్ మోహిని కృష్ణాని గారు. ప్లీజ్ వెల్కమ్. Thank you. You're doing a great job. Today is actually a very special day for me. It's a huge blessing and an honor to be present here in front of you, sir. Been a big fan of yours, and really it's an honor today. I'm going to try say something in Telugu. I just hope if I make a mistake, please forgive me. నాగార్జున సార్, ముందుగా మీకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఇంత బిజీగా ఉన్నా ఈ సినిమా మీద చూపించిన నమ్మకం, మాకు ఇచ్చిన సపోర్ట్ నిజంగా చాలా ప్రత్యేకం. అన్నపూర్ణ స్టూడియోస్తో కలిసి పని చేయడం మాకు ఒక గొప్ప గౌరవం. మీతో కలిసి ఈ సినిమా జర్నీలో భాగం కావడం ఇంకా గొప్ప ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ సార్. So we at the Epic Studios, which is promoted by Mr. Anand Mahindra and Mr. Aditya Pitti, are really honored to partner with Annapurna Studios. There is a wonderful legacy of in the Annapurna Studio brand name, and for Epic Studios to have the privilege to collaborate with a team that believes in good stories and empowers filmmakers to tell them. So for us, it's a huge honor to be a partner with you, sir. So the word Annapurna actually holds a very special thing in my life, because my father had this habit of whenever he used to go out for meetings or for his business, he used to get friends home for either lunch or dinner unannounced. And my mother used to be sprung with a surprise at every point in time, but she used to magically manage to conjure up food every particular time. And therefore he gave her the name Annapurna lovingly. And that is something, that is why this name Annapurna really cherish it to my heart, because my mom was called Annapurna by my father. So thank you so much, sir. Mr. Aditya Pitti, who's our promoter and managing director, and I would like to take this opportunity to really thank Director Uday, whose vision this is, which has come to life. The entire cast, including Sudhakar Reddy Garu, Muralidhar Gaur Garu, Prajwal, Gomti, all the senior cast, and all the crew, and every member of the Annapurna Studios production, finance, distribution, and marketing team who have contributed to bringing this film to life. I was just telling sir, it's such a fantastic thing and an experience having to work with Annapurna Studios, and it's been a really remarkable experience. In particular, obviously, I'd like to thank Supriya Garu, who I've known from before and has been a constant supporter. Prasad Garu, who in one meeting
It was one meeting with Prasad Garu, and he said, okay, let's work together, let's do this. And immediately kind of things started happening. So thank you so much, Prasad Garu. Sushma Garu and Adeep Iyer, who has handled this entire film with a smile and efficiency that I have never seen before in any cinema that I have done in so many years of my life. So thank you all for your support, guidance, and partnership throughout in this journey. And Nagarjuna sir, once again, thank you personally for all the support and encouragement you've given us. Your warmth and belief in the film have made this association very special. Daniki Mikuna, Hridaya Purvaka Dhanyavadalu sir. Sir, we hope Palabarusu is the beginning of many more such collaborations between Annapurna and Epic Studios. And we hope and see all of you in cinemas on 14th August. Thank you. Wow, Vivek sir, that was amazing. Your Telugu was spot on. Thank you. And the I fact tried. that he said Pallaburusu so perfectly, I think superb, Vivek Thank sir. you. Thank you so much. Thanks to Prasad Garu for that. Me training, sir. Yes, absolutely. Thank you so much, Thanks. Vivek sir. Wishing you all the very best for the film. Thank you very much. Yes, and now it's time to welcome the king with king size aura, the king with king size success, and the king with king size heart. Yes, of course, son of the legendary Akkineni Nageshwarrao garu and Annapurnamma garu. Nag sir, heartiest welcome to you. అందరికీ నమస్కారం. రోజు ఎలాగో ఒకసారి గుర్తు చేసుకుంటాను, అయినా ఇంకొకసారి మా అమ్మకి నాన్నకి నమస్కారం. ఇది 50 years ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ దాటేసింది. అండ్ 50 years ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్కి ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి. ఇది నాన్నగారు స్టార్ట్ చేసిన సంస్థ. ఆయన ఎన్నో చక్కటి సినిమాలు తీశారు, నేషనల్ అవార్డ్స్ గెలిచిన సినిమాలు తీశారు. అటువంటి సంస్థలో మేము కూడా ఏదో ఒకటి చేయాలి అని మా టీం, సుప్రియ కానీ నేను కానీ టీం అందరూ ఆలోచించి చేసిన స్టార్ట్ చేసాము. ఇది 50th year బిగినింగ్లో. ఫస్ట్గా మేము అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసాము ఈ 50 yearsలో. ఎక్స్పాండ్ చేసింది ఒకటే ఒక రీజను, ఆల్వేస్ ప్రొడ్యూసర్ ఇస్ ఫస్ట్ టు ఇన్వెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఇస్ ద లాస్ట్ టు మేక్ మనీ. అండ్ అది మేము అనుభవించాం. అండ్ మధ్యలో వచ్చే డబ్బులు కరెక్ట్గా రావు. ప్రొడ్యూసర్ ఏమో ఫస్ట్ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, రావు. ఆ ఐడియాలజీతో అది కరెక్ట్ కాదు. మనం నేను యంగ్గా ఉన్నప్పుడు చేసిన సినిమాలు, నాన్నగారు చేస్తున్నప్పుడు సినిమాలు, అప్పుడు చేసిన డిస్ట్రిబ్యూషన్ పద్ధతి మళ్ళీ తీసుకురావాలి అని చెప్పి అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ దీన్ని స్ట్రాంగ్ చేసుకుంటా ఈ మధ్యనే నైజాంలో కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. అండ్ అది చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. అలాగే అన్నపూర్ణ సంస్థ చక్కటి సినిమాలు తీయటం, ఎన్నో సినిమాలు తీయటం నేను తీశాను. అలాగే నాన్నగారు ఎన్నో సినిమాలు తీశారు. ఈ మధ్యన సినిమాలు తీయడం తగ్గిపోయినాయి అని చెప్పి సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి, అవకాశాలు ఇవ్వాలి అందరికీ. సినిమాలు స్టూడియో అంటే జస్ట్ స్టూడియో కాదు, ఏదో లీజ్ చేసి డబ్బులు సంపాదించడం కాదు, తిరిగి మళ్ళీ మనము సినిమా ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ సినిమాలు మొదలుపెట్టాము, స్టార్ట్ చేసాము. మొన్ననే లెనిన్ రిలీజ్ చేసాము. అండ్ అలాగే ఇప్పుడు పళ్ళబొరుసు రిలీజ్ చేయబోతున్నాము. రేపు రంభా ఒరుసి మేనక అనే సినిమా రిలీజ్ చేయబోతున్నాము. దాని తర్వాత ఇంకో సినిమా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. అది కాకుండా నా సినిమా కింగ్ 100 కూడా రాబోతుంది. సో ఈ సంవత్సరం అంతా బిజీగా ఉన్నాము. ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం కూడా బిజీగా ఉంటాము, అలాగే బిజీగా ఉంటాం. ఈ పళ్ళబొరుసు గురించి చెప్పాలి. నేను పళ్ళబొరుసు సినిమా నాకెప్పుడు ఒక థాట్ ఎప్పుడూ ఉండేది, తల్లిదండ్రుల్ని మనము చూసుకున్న దానికన్నా అదృష్టం ఏదీ ఉండదని. నా తల్లిదండ్రుల్ని నేను చూసుకున్నాను.
చూసుకోవాలి కదండి. చిన్నప్పుడు నాకు భయం వేసినప్పుడు, కరెంటు పోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు చేయబట్టుకున్నారు కదా వాళ్ళు. మరి మనం కూడా అదే చేయాలి కదా తల్లిదండ్రుల కోసం. అండ్ తల్లిదండ్రుల్ని వాళ్ళకి సేవ చేయటం, ఎవరైనా తల్లిదండ్రుల్ని సేవ చేస్తుంటా. ఇంట్లో అమల, నేను మొన్న ఉదయ్ వాళ్ళకు కూడా చెప్పాను, షీ హాజ్ పేరెంట్స్ ఆఫ్ 88 and 90. వాళ్ళిద్దరినీ చూసుకుంటుంది. నేను ఎప్పుడు అమలతో అంటాను, నీకన్నా అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు అని. సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఉదయ్ ఈ కథ చెప్పినప్పుడు అదే గుర్తుకొచ్చింది నాకు. అండ్ ఈ సినిమా తీయాలి ఎలాగైనా. అండ్ చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాడు కథ. సో సినిమా ఉదయ్ నాకు ఇంటికి వచ్చి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇలా ఒక కొడుకు ఫాదర్ మీద కేసు వేస్తాడు అని అటువంటి కథ అని చెప్పారు. జస్ట్ దాని మీద చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉందని. కూర్చునే ముందు ఓకే ఇది ఆస్తులు పంచుకోవడం లేదా ఒక ఇంటి కోసమో లేకపోతే పొలం కోసమో అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఉదయ్ నాకు చిన్న షాక్. నువ్వు పళ్ళ బరుసు కేవలం 20 రూపీస్ పళ్ళ బరుసు కోసం ఫాదర్ కేసు వేశాడు అని, కొడుకు ఫాదర్ మీద కేసు వేశాడని. అండ్ ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పావు ఆ కథ. అండ్ సో ఎంటర్టైనింగ్. సుధాకర్ రెడ్డి గారు మీరు ఎంత బాగా చేశారు శంభు తాతగా. ఫెంటాస్టిక్ అండి. అండ్ అలాగే తిరుపతి గారు కొడుకు లాగా కేసు వేయటము, మీరు చేసిన యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అదొక్కటే కాదు, వెనక కూర్చున్న సుధాకర్ రెడ్డి గారి ఫ్రెండ్స్ అందరూ ఫెంటాస్టిక్ వర్క్. అండ్ గోమతి రైట్ అండ్ ప్రజ్వల్ రైట్, both of you were so good in the film, so good in the film. All of the team, I can see the emotion what you are feeling. వినోద్ అంటే అందరూ కేకలు వేస్తున్నారు, ఒకసారి ఏంటి కేకలు అది కూడా చూడండి. డి టీమ్ అంటే కేకలు వేస్తున్నారు. సో ఐ కెన్ సీ మీరందరి మధ్యన ఎంత బాండ్, హౌ మచ్ బాండ్ హెస్ కమ్ మీ అందరి మధ్యన. నాకు ఆయన గురించి చెప్తూ ఉండేవారు, మిగతా యాక్టర్స్ గురించి పిలిచినగానే అందరూ ఎక్కడున్నా సరే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి సినిమా చేసేవారని. ఉదయ్ యు వర్ టెల్లింగ్ మీ and I can see how much teamwork has gone into this film, how much love is there. ఇంత ప్రేమతో తీసిన సినిమా తప్పదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంత ప్రేమ ఇంత ఎమోషన్తో తీసిన సినిమా ఎప్పుడు తప్పదు. అండ్ పవన్, వాట్ మ్యూజిక్ మ్యాన్. నేను లవ్ స్టోరీలో మ్యూజిక్ తను అన్నట్టు ఇంకా వింటూ ఉంటాను అప్పుడప్పుడు. సచ్ మ్యూజిక్, సచ్ ఏది ఎడం భుజం మీద కడవ, కుడి భుజం మీద కడవ, సారంగధరియా సాంగ్. సో ఐ కెన్ నెవర్ స్టాప్ లిస్నింగ్ టు ఇట్ అండ్ యూ గేవ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ అలాగే టీమ్ ప్రతి ఒక్కరు, నేను సినిమా చూశాను, ఐ వాజ్ ఎంటర్టైన్డ్. లైక్ ఉదయ్ సెడ్, ఎంటర్టైన్డ్. నవ్వుతూ ఉన్నాను, నవ్వుతూ ఉంటానే కంట్లో నీళ్ళు వచ్చినాయి, కొంచెం హెవీనెస్ అండ్ అప్లిఫ్టింగ్ ఫీలింగ్, ఒక గుడ్ ఫీలింగ్ అన్నీ ఉన్నాయి సినిమాలో. చాలా తృప్తిగా ఉంది ఈ సినిమా తీసామని, మేము చాలా తృప్తిగా ఉంది. అండ్ వాట్ ఎల్స్ కెన్ ఐ సే, ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ మీరు మాతో ప్రొడక్షన్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వినోద్ గారు. పళ్ళబోర్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి లాస్ట్, జస్ట్ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయే ముందు, ప్రసాద్ ఏమన్నా ఉన్నాయా, గుర్తున్నాయా, మర్చిపోయానా ప్లీజ్? అండ్ ఇంకొకటి వచ్చేటప్పుడు అనుకున్నాం మేమందరం, అన్నపూర్ణ టీం అందరూ అండ్ ప్రసాద్ నేను కూడా మాట్లాడుకున్నాం. ఐ వాంట్ టు టెల్, ఎవరన్నా కొత్త కథలతో, కొత్త సినిమా, కొత్త కథలు, వెరీ కాన్సెప్ట్ బేస్డ్ కథలు, మంచి కథలతో వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ ఈజ్ రెడీ ఫర్ దెమ్.
ప్లీజ్ కమ్. మా టీము దాన్ని విని కథ విని బాగుంది అనగానే నేను వింటాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఈ పేరు విన్నట్టే, ఇది విన్నట్టే. ప్లీజ్ కమ్. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలి. నేను ఒక 1 year బ్యాక్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు బట్టి గారు అన్నపూర్ణ కాలేజ్ ఫిల్మ్ అండ్ మీడియాని చూస్తాకు వచ్చి అక్కడ స్టూడెంట్స్తో అందరిని కలిసి వెళ్ళేటప్పుడు తెలంగాణ కల్చర్ మీద మీరు సినిమా తీయలేదు, ఎందుకు తీయట్లేదు అని అడిగారు నన్ను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత థాట్ వచ్చింది నాకు, అవును ఉయ్యాల జంపాల అని చెప్పి సోగ్గాడే చిన్నాయన అని చెప్పి ఏపీ కల్చర్ మీద తీశాను. అలాగే మొన్ననే లెనిన్ అని ఒక సినిమా రాయలసీమ కల్చర్ మీద తీశాను. తెలంగాణ కల్చర్ మీద ఎందుకు తీయకూడదు సినిమాని వెంటనే థాట్ వచ్చింది. వచ్చి ఎన్నో కథలు ఉంటాయి. అప్పుడు నేను ప్రసాద్తో అన్నాను, ఏమైనా ఉన్నాయంటే అప్పుడు చెప్పారు రెడీగా ఉంది సార్ కథ అని. సో కథ అలా వచ్చింది యాక్చువల్గా. సో ఐ థింక్ ఆల్ గుడ్ థింగ్స్. So that's how it happened, Uday. Actually, that's how it started. All good things ki oka reason ఏదేదో ఎక్కడో ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, రిపుల్ అట్లా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయింది. అండ్ నాన్నగారు మా అమ్మగారిని ఆయన కంటే ఎక్కువ బాగా చూసుకునేవారు. ఆయన బర్త్డే కన్నా అమ్మగారి బర్త్డేని ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవారు. సో August 14th is my mother's birthday. అండ్ వాళ్ళిద్దరు ఆశీస్సులు ఈ సినిమాకు ఉంటుందని నా గొప్ప నమ్మకం, చాలా గొప్ప నమ్మకం. ఇది నా బర్త్డే మంత్ కాదు, ఇది మా అమ్మగారి బర్త్డే మంత్. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ గైస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. God bless. Wow, this is so beautiful. Sir, requesting you to please stay back on stage for a group picture. So I welcome all the team members. అందరూ మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారు, శ్రీజిత్ గారు, ప్రజ్వల్, గోమతి ప్లీజ్ వెల్కమ్. అండ్ సురేష్ గంగులా గారు, అందరూ హూఎవర్ ఇస్ హియర్ అందరూ స్టేజ్ పైకి రండి. అండ్ మా హీరో ఫ్రెండ్స్గా చేశారు కదా, అండ్ అఫ్ కోర్స్ మా నిమ్మకాయల ప్రసాద్ గారిని కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. నిమ్మకాయల ప్రసాద్ గారు, సన్ ఆఫ్ రాజారావు గారు, సత్యనారాయణమ్మ గారు, ప్లీజ్ వెల్కమ్ నిమ్మకాయల ప్రసాద్ గారు ఆన్ స్టేజ్. ఒక్కసారి సార్ ఇక్కడ మా సుధాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రజ్వల్ వరకు ఒక్కసారి సార్ మీరు అందరూ కూడా ముందుకు రారా, ఒక్క అడుగు ముందుకు వేసి. వివేక్ సార్ మీరు కూడా, ఎస్ ఉదయ్ గారి దగ్గర నుంచి, ఎస్ వివేక్ సార్ టు ప్లీజ్ జాయిన్ దిస్ పిక్చర్. యా, మిగతా వారందరూ కూర్చోవచ్చు, మిగతా వాళ్ళందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఒక్కసారి ఐ థింక్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నిమ్మకాయల ప్రసాద్ గారు, జస్ట్ సే ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ ఆల్, స్పెషల్లీ మీడియా అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పెద్ద థ్యాంక్స్ ఎవరు చెప్పాలంటే సిద్దిపేట జిల్లా
లచ్చపేట గ్రామ ప్రజలకి, ఎందుకంటే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఈ సినిమా షూట్ సమయంలో. నార్మల్గా ఎక్కడన్నా షూటింగ్ జరిగితే ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది, మాకు ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. బట్ ఆ ప్లేస్లో మాత్రం చాలా చాలా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినట్టుగా మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ మంచి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ ఆల్ ఆన్ 14th August. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు అక్కినేని Thank you so నాగార్జున much సార్ అండి. ఫర్ కమింగ్ లచ్చాపేట హియర్. ప్రజలకి, గ్రామస్తులకి, సిద్దిపేట ప్రజలకి, బాన్స్వాడలో బాసన్న తాండ ప్రజలకి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. Thank you one and all for joining this event. Special thanks to Nagarjuna sir for coming here and wishing the team. And see you all in theatres on August 14th. Pallabursu miss avakunda family tho kalisi theatres ku velli cinema ni chuddaamu. Thank you one and all for joining this event. Good night.